మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి మీ రావు సుబ్రహ్మణ్యం నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పేరుని ప్లాన్ బి కింద మావిగన్గా మార్చుకోమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఆ తర్వాత రాజధాని అమరావతి పేరు మార్చడం కుదరదు, అవసరమైతే ప్లాన్ బి కింద మీ పార్టీ పేరుని మీరు మావిగన్గా మార్చుకోండి అని చెప్పి నవతరం పార్టీ నుంచి వారికి సూచన చేయడం జరిగింది. అయితే వారు ఈ సూచన పట్ల ఎటువంటి స్పందన కూడా వారు తెలియజేయలేదు. దానికోసం అని చెప్పి నవతరం పార్టీ నుండి మేమే బాధ్యత తీసుకొని వారి పార్టీ కోసం అని చెప్పి ఒక జెండాని తయారు చేయడం జరిగింది. దీన్ని మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జెండాని పంపిస్తూ ఉన్నాం. మీడియా ద్వారా మీరందరూ కూడా ఈ జెండాని జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చూడొచ్చు, ఈ జెండాలో మూడు గుర్తులు పెట్టాం. గతంలో మనకి కమ్యూనిస్ట్ పార్టీకి సుత్తి కొడవలి నక్షత్రం ప్రజల పక్షాన పోరాడతారని చెప్పి ఒక సింబల్ ఉండేది. మరి ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది. అందుకని ఆయన కోసం ఈ ప్రత్యేకమైనటువంటి జెండాను డిజైన్ చేశాం. మీరు చూడొచ్చు, ఇక్కడ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి, రక్తంతో కూడినటువంటి ఒక రౌండ్ సర్కిల్లో ఈ మూడు గుర్తులతోటి కింద మావిగన్ అనేటువంటి పేరు వచ్చేలాగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లాన్ బి కింద ఈ జెండాని తయారు చేసి మరి కూటమి తరపు నుంచి, నవతరం పార్టీ తరపు నుంచి ఈ జెండాని వారికి బహుకరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం ఒక విషయం ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తయారయ్యారంటే, చెప్పటానికి వీలైనటువంటి చాదస్తంతో ఆయన తయారైపోయారు. ఆయన పార్టీ శివకుమార్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీ. కనీసం సొంతంగా పార్టీ కూడా పెట్టుకోవడం చేతకానటువంటి వ్యక్తి ఈరోజు రాజధాని అమరావతికి ఏ పేరు పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఆయన సూచించడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ప్లాన్ బి కింద మీరు మాత్రమే కాదు సూచనలు చేసేది, మేము కూడా సూచనలు చేస్తాం. మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా ఆడినటువంటి డ్రామాలు, కోడికత్తి డ్రామా, గొడ్డలి ఓటు, అట్లాగనే గులకరాయి డ్రామా, ఈ డ్రామాలన్నింటినీ కలిపి క్లబ్ చేస్తూ మీ మూడు రంగులతోటి దాని మీద ఒక జెండాని తయారు చేసి గొడ్డలి, గులకరాయి, కోడికత్తి ఈ మూడు కలిపి ఒక సింబల్గా ఉండేలాగా ఏర్పాటు చేస్తూ మీకు ఒక జెండాని తయారు చేసి ఇచ్చాం. వీటిని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ చేతుల్లో ఏముంటాయి అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఏ రోజైతే మూడు ముక్కలాట మొదలుపెట్టారో, మీరు ఆ మూడు ముక్కలాట నచ్చక జనం మీ సీలింగ్ ఫ్యాన్ గుర్తుని 3 ముక్కలు 11 చెక్కలు చేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. మీకు గుర్తు చేయటం కోసమే ఈ జెండాను తయారు చేసి మీకు ఇచ్చాం. మీకు దమ్ముంటే, మీకు చాతైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ ఎజెండాతోటి గులకరాయి, గొడ్డలి, కోడికత్తి గుర్తు జెండాతోటి 2029 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి మీకు నవతరం పార్టీ నుండి సవాల్ చేస్తూ, మరి వెంటనే గనక మీరు ఇటువంటి పిచ్చి ప్రతిపాదనలు, ప్లాన్ బి, మావిగన్ లాంటి ప్రతిపాదనలు ఉపసంహరించుకోకపోతే కూటమి పక్షాలతోటి కలిసి ఈ జెండాని, మీ ఎజెండాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా ఇటువంటి పిచ్చి ప్రాలాపనలు, పిచ్చి ప్రతిపాదనలు మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి నవతరం పార్టీ నుంచి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నామని చెప్పి తెలుపుకుంటా ఉన్నాం.